everyone, welcome back to Deepu Telugu Vlogs. సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఇండియా నుంచి తెచ్చుకున్న సంక్రాంతి అవుట్ఫిట్స్ ని మీతో ఇప్పుడు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్ ట్రావెల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇండియా వెళ్ళినప్పుడు నేను పర్సనల్గా నేనే షాపింగ్ అయితే చేశాను, ఆన్లైన్లో అయితే తీసుకోలేదు. నేను ఓన్లీ పర్సనల్గా షాప్కి వెళ్ళి అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకున్నాను. సో నాకు లేని కలర్స్ లేని డిజైన్స్ పర్టికులర్గా చూజ్ చేసుకొని కస్టమైజ్ చేయించుకొని తెచ్చుకున్న అవుట్ఫిట్స్ ఇవన్నీ. సో ఇవి మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు కూడా అంతా సంక్రాంతికి బిజీగా షాపింగ్లో మునిగిపోయి ఉంటారు అనుకుంటున్నాను. సో నేను తెచ్చుకున్న అవుట్ఫిట్స్ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది వచ్చేసి హాఫ్ శారీ సెట్ అనమాట. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఈ డిజైన్స్ కానీ ఎక్కడ చూసినా కానీ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది నేను షాప్కి వెళ్ళగానే నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. సో ఇదేంటంటే లెమన్ ఎల్లో కలర్. నేను కూడా ఫస్ట్ టైం ఇంత బ్రైట్ కలర్ యూజ్ చేయటము. సో చూడాలి ఎలా ఉంటుందో. సో ఈ హాఫ్ శారీ సెట్ యాక్చువల్గా రెడీమేడ్ అయితే కాదు, అంటే మనం స్టిచ్ చేయించుకోవాలి. సో ఇదైతే బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే పెట్టించాను. సో బ్యాక్ ఓపెన్ అనమాట. సో ఈ ప్రిన్సెస్ కట్ అయితే మనం కావాలంటే లెహంగా లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా హాఫ్ శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా యూజ్ చేశాను. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ శారీ అనమాట నాది. చూడాలి ఎలా ఉంటుందో. అంటే వేసుకోవాలంటే కూడా కొంచెం ఏంటి షైగానే ఉంది హాఫ్ శారీ అంటే, బట్ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఈ దుపట్టా వచ్చేసి షిఫాన్ది. సో చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగా నచ్చింది. ఈ దుపట్టా కోసమే ఈ హాఫ్ శారీ తీసుకున్నాను, బట్ వేసుకుంటానో లేదో తెలియదు కానీ. అండ్ ఇదైతే లంగా. సో ఇలా వచ్చింది. సో మీకు కనిపిస్తుందా? సో కిందంతా ఇలా వచ్చింది. సో ఎల్లో కలర్ది. కలర్ బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట. ఎల్లో మీద ఈ బ్లాక్ అండ్ రెడ్ కలర్ ప్రింట్తో వచ్చేసరికి చాలా నీట్గా అనిపించింది. సో ఫస్ట్ టైం తీసుకున్నాను హాఫ్ శారీ. చూడాలి ఎలా వేసుకుంటానో లేదో చూడాలి. నాకు కూడా ఎగ్జైటింగ్గానే ఉందన్నమాట. సో సేమ్ అంటే ఏ షాప్లో అయితే తీసుకున్నానో అదే షాప్లో నాకు సేమ్ అంటే అప్పుడే ఓపెన్ చేశారనమాట, కొత్తగా వచ్చాయని చెప్పేసి లెహంగా సెట్స్ అన్నీ అని చెప్పేసి. సో ఫస్ట్ నేనే తీసేసుకున్నాను. సో చూడగానే కలర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఏ కలర్ చూజ్ చేసుకోవాలో అస్సలు నాకు అర్థం కాలేదు. సో ఎల్లో లేదని చెప్పేసి నేను ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. సో నాకు ఈ కలర్ సెట్ అవుతుందో, ఐ మీన్ ఏమంటారు, బ్రైట్గా ఉంటుంది కదా. కొన్ని కలర్స్ మన ఫేస్కి ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తూ ఉంటుంది. సో అలా ఉంటుందేమో అనుకుంటున్నాను. సో చూడాలి. సో మీకు షేర్ చేస్తాను, ఒకవేళ అవుట్ఫిట్ వేసిన తర్వాత కూడా పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను. సో ఇదే కాంబినేషన్లో ఇంకో కలర్ తీసుకున్నాను. సో ఈ కలర్ చూసి అసలు నేను ఇంకా నో చెప్పలేకపోయాను, ఎందుకంటే ఇది బ్లాక్ కలర్ అండ్ బ్లాక్లో ఇది హాఫ్ శారీ కదా. సో శారీస్ అయితే చాలా ఉన్నాయి, బ్లాక్ శారీస్. ఇది హాఫ్ శారీ అనమాట. సో బ్లాక్లో చూడగానే నాకు రెండు ఏది తీసుకోవాలో ఫస్ట్ డిసైడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో సేమ్ డిజైన్ సేమ్ మోడల్ రెండు తీసుకోవడం ఎందుకులే అని ఫస్ట్ అనుకున్నాను, కానీ ఈ రెండు చూడగానే నాకైతే అసలు ఇంకా తీసుకోకుండా ఉండలేకపోయాను. సో ఈ రెండిట్లో ఏంటంటే కొంచెం ఈ ఎల్లో ఏమో కొంచెము ఇలా లైన్స్ లాగా వచ్చాయి. సో బ్లాక్ ఏంటంటే మీకు అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా వచ్చాయి. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, బట్ నాకు రెండు ఒకే మోడల్ లాగా అమ్మ అయితే వచ్చింది, ఏంటి రెండు ఒకే మోడల్ తీసుకున్నావు అని. బట్ నేను ఇంకా రెండు కలర్స్ చూజ్ చేసుకోలేదు. ఇంకా ఇంతకంటే మంచి కలర్స్ ఉన్నాయి, పర్పుల్, పింక్ అలాంటివి చాలా ఉన్నాయి. గ్రీన్ కలర్ అయితే ఇంకా అసలు సూపర్గా ఉంది. ఈ దుప్పటాస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, షిఫాన్ దుప్పటాస్ అనమాట. అండ్ దానిపైన ఇలా డిజైన్ వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇదేంటంటే అడ్వాంటేజ్, ఈ రెండు దుప్పటాస్ని కావాలంటే మనము హాఫ్ శారీ నేను వేసుకోలేకపోతే కావాలంటే ఏదైనా మనము డ్రెస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. సో ఈ హాఫ్ శారీస్ యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది ఎల్లో ఉంది కదా హాఫ్ శారీ. సో దీని మీద కావాలంటే ఈ బ్లాక్ది కూడా వేసుకోవచ్చు అనమాట, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. సో అలా కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి ఎలా ఉంటుందో. కానీ రెండు కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ రెండు బ్లౌజెస్ కూడా నేను సేమ్ ఒకే మోడల్లో పెట్టించాను. సో ఇది కూడా ప్రిన్సెస్ కట్లోనే కుట్టించాను.
సో ఆ టైలర్ కూడా అమ్మ కుట్టించుకుంటూ ఉండేదన్నమాట శారీస్ బ్లౌజెస్ అవి. సో నేను ఫస్ట్ టైం ఇచ్చాను అనమాట. సో తను కూడా కొంచెం భయపడుతుంది. సో ప్రిన్సెస్ కట్ సరిగ్గా వస్తుందా లేదా మళ్ళీ అక్క వాళ్ళు ఫీల్ అవుతారేమో సరిగ్గా రాకపోతే అని చెప్పేసి అనుకుంటూ ఉండింది. తను పర్ఫెక్ట్ గా కుట్టింది. తను నేను ఇచ్చిన జాకెట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా సేమ్ సైజెస్ లో పెట్టింది. కొంచెం కూడా డిఫరెన్స్ అయితే లేదు. చాలా బాగా కుట్టింది. అండ్ యాక్చువల్ గా బ్యాక్ నెక్ చాలా నీట్ గా ఫినిషింగ్ వచ్చింది. ఇదేమో కొంచెం రౌండ్ గా పెట్టింది. సో ఎల్లోదేమో కొంచెం స్క్వేర్ షేప్ లాగా అలా పెట్టింది. రెండు చాలా నీట్ గా కుట్టింది. చాలా బాగా నచ్చింది అనమాట. సో మనం అవుట్ ఫిట్ తీసుకోవడమే కాదు, మనకి టైలర్స్ కూడా మనకు నచ్చిన విధంగా ఆ బ్లౌజెస్ కుడితేనే మనకి కొంచెం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డ్రెస్ అయితే బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ నేను ఇచ్చేటప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే కొంచెం డౌట్ఫుల్ గానే ఉన్నాను, ఎలా కుడుతుందో లేదో. ఐ మీన్ నాకు కూడా హాఫ్ సారీ అంటే ఇంతకు ముందు పెళ్లి కాకముందు కొన్ని హాఫ్ సారీస్ వేసాను, కానీ పెళ్ళైన తర్వాత వేయలేదు. సో చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి కుట్టించుకున్నాను. సో తను కూడా మమ్మీని చాలాసార్లు అడిగిందంట, అక్క హాఫ్ సారీ వేసుకుంటే నాకు ఒకసారి పిక్చర్స్ పెట్టమను, నా బ్లౌజ్ ఎలా ఉందో చెప్పమని చెప్పేసి. సో తను కూడా వీడియోస్ చూస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు వీడియోలో మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో బ్లౌజ్ అయితే చాలా బాగా కుట్టింది. బ్లౌజ్ అనే కాదు, ఫుల్ హాఫ్ శారీ సెట్ అయితే నీట్గా స్టిచ్ చేసి ఇచ్చింది. సో వేసుకొని డెఫినెట్గా పిక్చర్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ గోల్డ్ కలర్ శారీ. అండ్ నాకు చాలా పట్టు శారీస్ ఉన్నాయి, కానీ ప్యూర్ గోల్డ్ శారీ అయితే అస్సలు లేదనమాట. ఒకటి ఉప్పాడ శారీ ఉంది, కానీ అది గోల్డ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్లో ఉంటుంది. సో యాక్చువల్గా అది ఎల్లో కలర్ లాగానే కనిపిస్తుంది. అండ్ పింక్ బార్డర్ కూడా ఉందన్నమాట. సో ప్యూర్ చూడండి, బార్డర్ కూడా కంప్లీట్ గా గోల్డ్ తో ఉండే శారీయే తీసుకున్నాను. సో ఎక్కడికైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు చూసి నచ్చితే తెచ్చుకున్నాను. సో ప్రైజెస్ అనేది నాకు గుర్తులేదు. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఆన్లైన్ లో చూసిన్నాను, యాక్చువల్ గా మింత్రాలో కూడా ఉండింది, కానీ నాకు ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వాలంటే కొంచెం భయం అనమాట. కలర్ ఎలా అయినా కానీ డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పేసి. సో అందుకని నేనే దగ్గరుండి వెళ్ళి తీసుకున్నాను. సో నాకు చాలా బాగా నచ్చిన కలరు గోల్డ్ కలర్, ప్యూర్ గోల్డ్ కలర్ అనమాట. సో ఈ గోల్డ్ కలర్ శారీ అంటే ఇది టిష్యూను ఐ మీన్ ఈ క్లాత్ ఏంటో నాకు తెలియదు, కానీ కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువనే పడింది, కానీ నచ్చింది కాబట్టి తీసేసుకున్నాను అనమాట. అండ్ ఈ శారీలోనే బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇది కూడా ప్లెయిన్ గానే వచ్చింది. సో దీని మీద కూడా నేను ఎలాంటి వర్క్ అయితే చేపించలేదన్నమాట. ప్లెయిన్ గా ఎలా ఉందో అలాగే కుట్టించుకున్నాను. యాక్చువల్ గా దీనికి మనము కావాలంటే ఆపోజిట్ లో ఏదైనా బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుంది. లైక్ మన పట్టు శారీస్ ఉంటాయి కదా, పింక్, రెడ్, గ్రీన్, ఏ వేసినా కానీ గోల్డ్ కలర్ మీద చాలా బాగుంటుంది. అండ్ అలాగే నాకు ఆ షాప్ లో ఒక బ్లాక్ కలర్ది బ్లౌజ్ కనిపించింది, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ అనమాట. సో చూడగానే అసలు నాకు ఇది తీసుకోవాలని లేదు, బట్ నాకు ఆ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, బ్లాక్ అండ్ గోల్డ్ అనమాట. సో అనుకోకుండా ఈ శారీకి పెయిరప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ గోల్డ్ కలర్ ఏమైనా అంటే రెండు ప్లెయిన్గా ఉంటే కొంచెం మనకి చూడటానికి బాగుంటుంది శారీ లుక్. సో దానికి మనం ఏదైనా ఆపోజిట్లో వేస్తేనే బాగుంటుంది. సో అందుకని ఈ బ్లాక్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి బ్లాక్ది కూడా కుట్టించాను. సో బ్లాక్ బ్లౌజ్ అనమాట ఇది. సో చూడాలి ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంటాయి. నాకైతే బాగా నచ్చింది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్. అండ్ ఈ బ్లౌజ్ మీద కూడా గోల్డ్ వచ్చింది కదా, సో ఈ రెండు కాంబినేషన్ ఒకసారి వేసుకోవాలి. అండ్ ఈ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ ప్లెయిన్ శారీ ఒకసారి వేసుకొని చూడాలి ఎలా ఉంటుందో. మేబీ ఆపోజిట్ లోనే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో అన్ని ప్లెయిన్ గా ఉంటే కూడా శారీ చూడడానికి లుక్ అయితే అసలు బాగుండదు. సో ట్రై చేస్తాను ఈ రెండు. ఇన్ కేస్ నా దగ్గర ఇంకొకటి పింక్ కలర్ది కూడా బ్లౌజ్ ఉంది. సో అది కూడా పెయిరప్ చేసి చూడాలి ఎలా ఉంటుందో. సో ఇదైతే మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇది నారాయణపేట శారీస్ ట్రెండ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్నాను ఈ నారాయణపేట శారీస్. సో అప్పుడు బాగా ఇప్పటికీ బాగా ట్రెండింగ్లో ఉంది ఈ నారాయణపేట శారీస్, కానీ హాఫ్ శారీస్ కానీ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది యాక్చువల్గా నేను 2 కలర్స్ తీసుకున్నాను, బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషను. సో గ్రీన్ మెరూన్ రెడ్ వచ్చేసి నేను ఇండియాలోనే పెట్టొచ్చాను అనమాట, తీసుకొచ్చుకోలేదు. అది ఆల్రెడీ నేను కట్టుకున్నాను. సో ఇండియాలోనే పెట్టేసి వచ్చాను. సో బ్లాక్ కలర్ ఒకటి నేను తీసుకొచ్చాను అనమాట. బార్డర్ చూడండి చాలా పెద్దగా ఉంది బార్డర్. అండ్ బ్లాక్ కలర్ అయితే నాకు చాలా ఇష్టము, చెప్పాను కదా. ఇప్పుడు హాఫ్ శారీ కూడా బ్లాక్ తీసుకున్నాను, అండ్ ఇంకొకటి కూడా శారీ బ్లాక్ అయితే తీసుకున్నాను అనమాట. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగా నచ్చింది. సో అందుకే తీసుకున్నాను. సో నారాయణపేటలో యాక్చువల్గా బాగా ట్రెండింగ్లో ఉండేది గ్రీన్ అండ్ మెరూన్ రెడ్, బట్ నాకు బ్లాక్ కలర్ చూడగానే బాగా నచ్చింది. సో అందుకే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న ఈ నారాయణపేట శారీ అయితే తీసుకున్నాను. సో అంత ట్రెండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఇదేంటి బ్యాక్ ఓపెన్ ప్లస్ ప్రిన్సెస్ కట్టే పెట్టించాను. హ్యాండ్స్ వచ్చేసి
ప్లెయిన్ గా కాకుండా అంటే ఇక్కడ బార్డర్ ఉంది కదా అక్కడి వరకు అయితే ప్లెయిన్ గా పెట్టి ఇక్కడ కొంచెం బుటా వచ్చేటట్టుగా పెట్టాను. సో ఈ హ్యాండ్స్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇంతకు ముందు. సో నేను చూడండి ఈ శారీయే ట్రెండింగ్ లో లేనప్పుడు తీసుకున్నాను అండ్ ఈ బ్లౌజ్ కుట్టించడం కూడా ట్రెండింగ్ అంతా అయిపోయిన తర్వాతే కుట్టించాను అనమాట. ఈ రెండు కాంబినేషన్ అవుట్డేటెడ్ ట్రెండింగ్ లో ఉన్న అవుట్ఫిట్ అనమాట. కానీ ఒకసారి ట్రెండింగ్ లో లేకపోయినా ఒక్కసారి మనకు వేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో అందుకనే ఇంకా తీసుకున్నాను. సో ఇది కూడా నాకు బ్లాక్ కలర్ కాబట్టి బాగా నచ్చింది. ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. సో ఇది శారీ కంటే యాక్చువల్ గా హాఫ్ శారీ అయితే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. సో నేను మమ్మీని కూడా అడిగాను. ఆల్రెడీ గ్రీన్ కలర్ శారీ నార్మల్ గా బ్లౌజ్ కుట్టించుకున్నాను కదా, ఇది మొత్తం ఇలా శారీ కాకుండా హాఫ్ శారీ లాగా నేను పేరప్ చేద్దామని అనుకున్నాను. కానీ అమ్మ ఊరుకోలేదు, శారీయే ఉంచుకో బాగుంటుంది బ్లాక్ కలర్ కదా అని. సో అమ్మకు కూడా బాగా ఇష్టం అనమాట ఇలాంటి నారాయణపేట శారీస్ అవన్నీ. సో అందుకే ఈ సారీ కావాలంటే ఇదిగో ఆల్రెడీ తీసుకున్నావు కదా ఒక హాఫ్ శారీ బ్లాక్ కలర్ లో, అది వేసుకొని చూపించు, తర్వాత కావాలంటే దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఎలాగో ఇలానే ఉంటుంది, కావాలంటే శారీని మనము లంగాగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు కదా. సో అప్పుడు మళ్ళీ చేయించుకుందాంలేని నేను కూడా ఇంకా కాముగా శారీ కుట్టించుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఈ శారీ వచ్చేసి మా ఆంటీ పెట్టారు నాకు. మొన్న ఇండియా వెళ్ళాను కదా, సో ఇండియా వెళ్ళినప్పుడు ఆంటీ పెట్టారు. సో ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆరెంజ్ కి ఇలా గోల్డ్ కలర్ అనమాట. ఇది ఆరెంజ్ కూడా కాదు, లైట్ కలర్ ఆరెంజ్ లో ఉంది. సో కలర్ కొంచెం నాకు ఎగ్జాక్ట్గా ఏ కలర్ చెప్పాలో అర్థం కావట్లేదు. మేబీ మీకు వీడియోలో కూడా కొంచెం థిక్ కలర్లో కనిపించవచ్చు. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఈ శారీలోనే. సో ఇది నేను ప్లెయిన్ గానే మామూలుగానే కుట్టించాను అనమాట. సో యాక్చువల్గా ఈ శారీకి ఇంకా అంచులు ఈ ఫాల్ కూడా కుట్టించలేదు. సో లేట్ అయిపోయింది అనమాట. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది, శారీ రెడీ అవ్వలేదు. కానీ నేను తెచ్చేసుకున్నాను. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. మనం ఒకవేళ ఏదైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ కట్టుకున్నా కానీ ఏమంతా అంటే మనకి ట్రబుల్ అనిపించదు. శారీ కట్టుకున్నప్పుడు మనకి శారీ వెయిట్ ఎక్కువ ఉంటే మనం దాన్ని క్యారీ చేయలేము కదా. సో ఎప్పుడెప్పుడు త్వరగా ఫంక్షన్ అయిపోతుందా శారీ ఇప్పేయాలా అని అనిపిస్తూ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. బట్ ఈ అంచులు ఇంకా అవి కుట్టలేదు. సో నా దగ్గర మిషన్ ఉంది కదా, నేను కుట్టుకుంటానని చెప్పేసి నేను తీసుకొచ్చేసుకున్నాను అనమాట. సో ఇది కూడా వేసుకొని చూడాలి ఎలా ఉంటుందో. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి లాస్ట్ శారీ. సో ఇది చాలా సింపుల్ గా ఉంది శారీ, బట్ ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. సో ఇది ప్రైస్ అయితే నేను చాలా తక్కువలో తీసుకున్నాను. బట్ ఏంటంటే ఇది కూడా లైట్ వెయిట్. ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది అనమాట. గ్రీన్ అండ్ ఇది మెజెంటా కలర్ అనుకుంటాను, మెరూన్ రెడ్, ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు కలర్స్. బట్ ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది శారీ కలరు. సో మామూలుగా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ కలర్ చూసి తీసుకున్నాను ఈ శారీ అంతే. కానీ దీని మీద వచ్చిన బ్లౌజ్ నాకు అంతగా నచ్చలేదు. ఈ కలర్ అయితే వచ్చిందనమాట బ్లౌజు. సో అది నాకు నచ్చలేదు. అందుకని ఏం చేశానంటే సో మింత్రాలో షాపింగ్ చేసినప్పుడు నాకు ఈ క్రాప్ టాప్ అయితే కనిపించింది. అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ సేమ్ అలానే అనిపించింది అనమాట. సో అందుకే ఈ క్రాప్ టాప్ అయితే తీసుకున్నాను. సో ఇది బ్లౌజ్ లాగా యూజ్ చేయాలనుకుంటున్నాను. సో చాలా వరకు నేను మింత్రాలో క్రాప్ టాప్స్ తీసుకొని ఇట్లా శారీ మీద పేరప్ చేస్తూ ఉంటాను. సో అదండి ఇవాల్టి వీడియో. సో సంక్రాంతికి నేను కస్టమైజ్ చేయించుకున్న అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో అండ్ మీకు ఏది బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.